ఇక నా దగ్గరనైతే రాజేశ్వర్ యాదవ్ సార్ ఉన్నాడు. ఆయన ఎవరనుకుంటున్నారు? బడుగు బలహీన వర్గాల సంఘానికి అధ్యక్షుడంట. మరి కొన్ని డిమాండ్స్ తోనైతే జూబ్లీస్ ఎలక్షన్ లో భారీగా నవీన్ యాదవ్ ని గెలిపించుకోనికైతే వచ్చిండు. నిజంగా ఆయన ఒక ప్రెస్ నోటే పెట్టుకొని వచ్చిండు. అంటే మాకు మద్దతుగా నవీన్ యాదవ్ అండగా ఉంటాడని భరోసాతోని ముందుకు వచ్చిండులా. మరి ఆయన మాటల్లోనే మరి అరుచుకుందాం పాండ్రి. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు మీ డిమాండ్స్ అనేది అర్థమైంది. ఇప్పుడు మా ప్రేక్షకులకు కూడా మరి ఏంది ఏం కథ అనేది చెప్పండి. ఇప్పుడు నవీన్ అన్న నిలబడ్డాడు కదా, ఖచ్చితంగా గెలిపించుకొని మీ పనులు ఏపించుకుంటామంటారా? ఖచ్చితంగా గెలిపిస్తాము. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ బీసీలకు ఎవరికి ఇవ్వలేదు. కాంగ్రెస్ ఒక్కటి బీసీలకు ఇచ్చినందుకు కాంగ్రెస్ హైకమాండ్ కు, సీఎం రేవంత్ రెడ్డికి, మహేష్ కుమార్ గౌడ్ వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యువ నాయకుడు నవీన్ యాదవ్ ఈ బై ఎలక్షన్ లో ఖచ్చితంగా గెలుస్తాడు. కంటోన్మెంట్ ఎలక్షన్ లో శ్రీ గణేష్ ఎట్లా గెలిచిన బై ఎలక్షన్ లో ఇక్కడ కూడా నవీన్ యాదవ్ అట్లా రికార్డు సాధిస్తాం. కంపల్సరీ గెలుస్తారు. కానీ గెలుపు డిసైడ్ ఓన్లీ మెజార్టీ కొరకే. 1 lakh మెజార్టీ రావాలి, అది డిసైడ్. వీళ్ళంతా బీసీల వ్యతిరేకులు. బీఆర్ఎస్ బీజేపీ. బీఆర్ఎస్ ఓసీలకు ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచే మరి కవితమ్మ వచ్చి మరి బీసీల కోసమే మరి పోరాటం చేసింది కదా. అవును, అప్పుడేం చేయలేదు మన కవితమ్మ. వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు, వాళ్ళ ఫాదర్ సీఎం ఉండే అప్పుడు కనీసము ఇది పెట్టమని ఇవ్వలేదు. మహాత్మా జ్యోతి బాపు అది పెట్టమని. ఇప్పుడేమో నోరు కొట్టుకుంటున్నది, నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని. ఇప్పుడు ఎందుకు ఏమన్నా లొసుకులు ఉన్నాయంట వాళ్ళ? ఎందుకంటే ఎప్పటికైనా మళ్ళీ ఒకటైతే వెళ్ళిపోతుంది, వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోతుంది. అంత పంపకాల కొరకు, వీళ్ళంతా ఆస్తి పంపకాల కొరకు. మేము ఆడవారికి ఎంత పర్సెంటేజ్ మగవాళ్ళకి ఎంత ఉందో ఆడవాళ్ళకి కూడా అట్లా ఉన్నది కాబట్టి ఆ పర్సెంటేజ్ నాకు కావాలని ఇంటర్నల్ కొట్లాడుతున్నది. అదంతా వచ్చింది దానికే వచ్చింది. దాని గురించి సమస్య ఇతర మీడియాలలో వచ్చింది, అన్నిట్లలో వస్తున్నది. ఇప్పుడు పార్టీ పెడుతుంది సపరేట్ పెట్టిన, ఇప్పుడు ఇటు కూడా సపోర్ట్ ఇస్తుందని ఎరకైంది. డైరెక్ట్ ఇవ్వదు కానీ ఇప్పటిదాకానైతే డైరెక్ట్ ఇవ్వలేదు. ముందుకేమో కానీ ఇస్తుంది. ఇక ఏమంటది, బీసీ క్యాండిడేట్ కాబట్టి ఇస్తున్నాను అదొకటి పెట్టుకొని వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మరి నవీన్ అన్న అసలు ఎంత మెజార్టీతో గెలుస్తాడు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కొద్దిగా ఏదో మాట్లాడుతున్నారు. 100% 1,00,000 మెజార్టీ వస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ దొరకక లాస్ట్ అవర్లు ఇచ్చారు. ఇప్పుడు ఈయనది సింపతి కూడా ఏం లేదు. గోపీనాథ్ కూడా 3 times చేసి 3 సార్లు చేసిండు. ఇంకా ఏం సింపతి? ఇంకా ఎప్పుడు వాళ్ళే కావాలి. ఇప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ వాళ్ళకే కావాలి. కొడుకేనా? ఆయన మీద కూడా ఎంత అభిమానం ఉంది బీజేఆర్ సార్ మీద. ఆయన కాంటాక్ట్ చేస్తలేడు, పోటీ చేస్తలేడు కదా. మరి ఇప్పుడు సునీత మేడం మీద సింపతి ఓట్లు పడే అవకాశం ఉందంటారు. సింపతి ఏం లేదు. ఆయన పెద్దగా చేసింది ఏం లేదు. పార్టీ పరంగా చేసిండు, 3 పార్టీలు మారిండు కాబట్టి అది సింపతి ఉండదు. ఈయనకే సింపతి ఉంటది. యువ నాయకుడు, వాళ్ళ ఫాదర్ కూడా 40 years నుంచి స్ట్రగుల్ చేసిండు. బీదోళ్ళకి అందరికి ఎంతో సేవ చేసిండు కాబట్టి వీళ్ళకే ఉంటది. మనము వీళ్ళకే గెలుస్తాం. కాంగ్రెస్ కూడా వీకర్ సెక్షన్ బడుగు బలైన వర్గాల వారికి చాలా లాభం చేసింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ రేషన్ కార్డులు ఏంది అందరికి ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా సన్న బియ్యం ఒకటి, ఇంకోటి ఇందిరమ్మ ఇండ్లు, ఇంకోటి సంతానం 2 ఇద్దరుంటే టికెట్ ఇయ్యము అని అన్నది అది తీసేసిండ్రు. తీసేసి ఎంతమంది ఉన్నా ఇస్తామంటే చేయొచ్చు, 4 అయినా పోటీ చేయొచ్చు. అది బీసీలకు బడుగు బలైన వారికి ఉపయోగపడుతుంది చాలా వరకు. ఓకే, ఇప్పుడు మళ్ళా ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవేళ ఎవరైనా గట్టిగా నిందలు వేయడానికి రెడీగా ఉన్నారంటే ఎవరి మీద ఎత్తారు? ఎవ్వరు చేసినా కానీ ఉప్పము తిప్పి కొడతాము, వాళ్ళదేంతో చూస్తాము. వాళ్ళు 10 సంవత్సరాలు ఉండి మాకు యాదవులకు ఏం ఎక్కువ ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్ లేదు, ఏం పవర్ ఇవ్వలేదు, మొత్తం వాళ్ళే చేసుకున్నారు. అంతా కుటుంబ పాలన అయింది. ఇప్పుడు ప్రజాపాలన కాంగ్రెస్ లా ప్రజాపాలన అందరు వచ్చి చేస్తున్నారు. సీఎం గారు కలుస్తున్నారు, ఎవరంటే వాళ్ళని అందరినీ కలుస్తున్నాడు. అందరి సమస్యలు పరిష్కారం అయితే 2 సంవత్సరాలే కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు కూడా చేస్తారు. 3 సంవత్సరాల టైం ఉన్నది. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ అభివృద్ధి పొందాలంటే నవీన్ యాదవ్ కావాలి. ఇప్పటికే 150 కోట్లు కేటాయించారు. కొన్ని పనులు కూడా మొదలైనవి. ఖచ్చితంగా అన్ని జరుగుతాయి అంటే అన్ని జరుగుతాయి. సిటీలో ఇదే ఒక 3 years ఇదే ఎక్కువ డెవలప్ అవుతుంది. 3 ఏళ్లలో నవీన్ యాదవ్ ఏమి అది లేవు. ఆయన ప్రజాసేవ కొరకు వచ్చిండు. ఆస్తులు సంపాదించుకోవాలని లేదు, ఏం లేదు. ఆయనకు ప్రజాసేవకు వచ్చిండు. 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు. ఓసారి ఎంఐఎం నుంచి, ఓసారి ఇండిపెండెంట్ గా చేసిండు. కాబట్టి ఈసారి సింపతి ఉంటది. యువ నాయకుడు ఎట్లా నేసి గెలిపిద్దామని. ఈడ కూడా కనీసం ఒక 75% బడుగు బలైన వర్గాల ఓటర్లు ఉన్నారు. అందరూ కూడా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ నవీన్ యాదవ్కే వేస్తున్నామని. లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.